సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మెట్రో ఫేజ్ 2కి కేంద్రం నిధులు ఇవ్వకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేది అవాస్తవమని కొట్టిపారేశారు. టెక్నికల్ ఇష్యూస్తోనే మెట్రోకి నిధులు ఆలస్యమై ఉండొచ్చన్నారు ఆయన. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని బీజేపీని బదనాం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై ఆయన టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మనతో స్పందించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. మెట్రో ఫేజ్ 2కి కేంద్రం అనుమతి ఇవ్వట్లేదు, మీకు చేత కాకపోతే ఎన్ఓసీ ఇవ్వండి, మేమే పూర్తి చేసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మాటలు చూస్తూ ఉంటే హైదరాబాద్ డెవలప్ చేయాలని లేదు. మేమంతా హైదరాబాద్ వాళ్ళం, నేను కానీ కిషన్ రెడ్డి గారు కానీ నేను హైదరాబాద్ బాగు చేస్తా అంటే మేము ఎందుకు వద్దంటామండి? నిధులు తీసుకోరాక చేతగాక ముఖ్యమంత్రి ఆయన పని కూడా కిషన్ రెడ్డి గారు చేయాలి, బీజేపీ ఎంపీలు చేయాలి ఎట్లయితే అసలు ఇవన్నీ కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీజేపీకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నంలో ఇదంతా భాగము. రేవంత్ రెడ్డి గారు బీజేపీతో భయపడి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నిధులు రావాల్సి ఉంది, రాకపోతే బీజేపీ అంత చూస్తాము. ముఖ్యంగా నిధులు రాకుండా అడ్డుకోవడానికి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు, దానివల్ల ఇవాళ రావాల్సిన నిధులు రాలేదని కూడా అన్నారు. ఇవంతా కూడా తప్పుడు ప్రచారాలు. కిషన్ రెడ్డి గారు ఏ ఒక దీంట్లో కూడా అడ్డుకోడు. ఆయన హైదరాబాద్కు తెలంగాణకు ఇప్పటివరకు 13 లక్షల కోట్లు వచ్చినాయి. ఆయన మంత్రి కూడా ఉండే, అప్పుడు ఎంఓఎస్ ఉండే, తర్వాత క్యాబినెట్ ఉండే. ఆయన ఎందుకు ఆపుతాడండి? అసలు వాస్తవం ఏంటంటే 15 లక్షల టన్నుల బొగ్గు భయమైపోయింది సింగరేణిలో. ఆ వ్యవహారం బయటపడుతుందని చెప్పేసి కిషన్ రెడ్డి గారి మీద ముందే వారు ఇవన్నీ దాడులు చేస్తూ ఉన్నారు. మీరు సాంకేతికమైన పరంగా పూర్తిగా వివరాలు కేంద్రానికి ఇవ్వకపోయినందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ చేతగానితనం ఇది బయటపడుతుంది. కేటీఆర్ కిషన్ రెడ్డి కనుక ఉన్నాడు, కేటీఆర్ చెప్పినట్టే కిషన్ రెడ్డి ఆడుతున్నాడు, సహకరించకుండా అడ్డుపడుతున్నారు రాష్ట్రానికి అన్నటువంటి వ్యాఖ్యలు ఎలా? నిజంగానే కేటీఆర్తో కిషన్ రెడ్డికి లింకులు ఉన్నాయి? నేను చెప్పేది ఏంటంటే అసలు కేటీఆర్ గారితో లింక్ ఉన్నదే రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే అతను ఫార్ములా రేస్లో తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కాళేశ్వరంలో ఎంక్వైరీ కాకుండా చేస్తున్నాడు స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఆయన ఎందుకంటే ఈయన ఆదుకున్నాడు అప్పుడు ఓటు కేసులు. వాళ్ళప్పుడు ఇక్కడ ఆదుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఇప్పుడు ఈయన ఆదుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఈరోజు బీజేపీ మీద అటాక్ చేస్తున్నారు. కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడంతో పాటు మిమ్మల్ని కూడా ఈరోజు డ్రామాచారి అనేటువంటి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఆయన పదజాలాన్ని కానీ వ్యాఖ్యలు కానీ? ఆయన పదజాలానికి ఆయనకు అది తప్ప ఏమీ లేదు కదా. ఆయన పదజాలాల్లో ఆయన డీటు ఆయన అన్నీ తొండ అని చెప్తాడు, తొడలు అంటాడు, ప్యాంట్లు అంటాడు, ఇవన్నీ మాట్లాడేటటువంటిగా ఆయన ఒకటి తెలుసు. ఆ భాష మేము మాట్లాడము, మాకు వచ్చినా కూడా మేము పబ్లిక్లో మాట్లాడము, ప్రైవేట్లో మాట్లాడాలంటే ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడతాం. మోడీ రాజీనామా చేయాలి, అప్పుడు నేను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా, మోడీ ప్రభుత్వం అన్న మిత్రులతో నడుస్తుంది, కానీ నాకు మెజారిటీ ఉందన్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఆయన దగ్గర ఎంతమంది మిత్రులను చూసుకోమని చెప్పాడు ఆయన పార్టీలో ముందు. అసలు పార్టీ ప్రభుత్వం నడుస్తుందా ఇక్కడ? ఆయన ఉంటే ఏంది, లేకపోతే ఏంది? నిధులు లేవు, జీతాలు లేవు, ఉద్యోగాలు లేవు, రైతులు లేవు, కొనేటోళ్ళు లేరు, అన్నీ అడ్వర్టైజ్మెంట్లు, ఒక పబ్లిసిటీ, ఫుకట్ పబ్లిసిటీ తప్ప ఏం చేసింది లేదు రాష్ట్రానికి. కాబట్టి వారు ఈ మాటలు మోదీ గారిని అనేటటువంటి వ్యక్తికి నువ్వు కాదు. మోదీ గారు చాలా పెద్ద వ్యక్తి, నువ్వు ఆయన ముందు చాలా చిన్నపిల్లవాడివి, ఇటువంటి మాటలు మాట్లాడదని చెప్పేసి కూడా నేను చెప్తాను. రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ బలం పుంజుకుంటుంది కాబట్టి బదనాం చేసేందుకే కేంద్రం మీద సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. మెట్రోకి సంబంధించి ఏమైనా టెక్నికల్ డిఫెక్ట్స్ ఉంటే మాత్రం అవుతుంది తప్ప కేంద్రానికి ఇవ్వాలనే ఉంటుంది. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. డెఫినెట్గా రాష్ట్రంలో ప్రజలు బీజేపీని ఆశీర్వదించబోతున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.